అందరూ కూడా ఉద్యమంలో మరొకసారి ఏదైతే ఊసాగా ఉద్యమాల ఉపాధ్యాయుడిగా ప్రజలచే బిరుదు పొందినటువంటి వ్యక్తి, మరి అనేకమైనటువంటి పుస్తకాలు అంటే బహుజన జాతి బానిస సంఖ్యల విముక్తి కోసం ఇండియాలో అనేటువంటి పుస్తకాన్ని రచించి, అలాగే బీసీలకు సగం, ఈ దేశంలో బీసీలు సగం బీసీలకు సగం అనే గ్రంథాన్ని రచించి అనేకమైనటువంటి ఆర్టికల్స్, మరి ప్రముఖ దినపత్రికలలో ఆర్టికల్స్ అనేటువంటివి రాసి బహుజన జాతి బానిస సంఖ్యల విముక్తి కోసం తన జీవితాన్ని పరంగా పెట్టినటువంటి స్వర్గీయ ఊసా సాంబశివరావు గారు. మరి ఈయన జీవిత భాగస్వామి, మరి ఆమె కూడా విప్లవ పార్టీలో పనిచేసి, మరి ఇద్దరు కూడా ఆ విప్లవ పార్టీలోనే కలయికయ్యి ఆయన బ్రాహ్మణంగా ఈయన కులాంతర వివాహం చేసుకొని మరి వారికి ఒక కూతురు జన్మించింది. మరి ఆయన ఏమి సంపాదించాడంటే వేల కోట్ల ఆస్తులు సంపాదించలే కానీ బహుజన జాతి విముక్తి కోసం ఈ దేశంలో దాదాపు 80% పైన ఉన్నటువంటి బహుజన బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఆయన ఒక చిరస్మరణీయంగా ఆయన ఒక నిలిచిపోయాడు. అనేకమైనటువంటి ఆటుపోటులు ఎదుర్కొని అనేకమైనటువంటి పోరాటాలు చేసి మరి ఆయన చనిపోతున్నప్పుడు ఆ కరోనా రావడానికి కూడా ఒక మీటింగ్ కి కంటెస్ట్ అయ్యి తెలంగాణలో ఆ మీటింగ్ లో పాల్గొన్నప్పుడు మేము ఆయనతో మాట్లాడిన సందర్భంగా విజయవాడలో కలిసాను సార్. మరి సార్ కరోనా ఎఫెక్ట్ ఉంది, కరోనా పరిస్థితులు ఉన్నాయంటే నా తుది శ్వాస వరకు ఈ బహుజన జాతి విముక్తి కోసం పోరాటానని చెప్పినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్సు లేకపోతే రాత్రి 10:30కి మీటింగ్ అయిపోతే మీటింగ్ చూసుకొని 10:30 నుండి ఉదయం 5 గంటల వరకు ఆ బస్ స్టాండ్ లో ఆయన నేను కూడా యుద్ధం చేరినటువంటి పరిస్థితులు. మరి అటువంటి తరుణంలో హైదరాబాద్ వెళ్తూనే కరోనా మహమ్మారి ఆయనని కవించి వేసింది. మరి హాస్పిటల్లో ఉంటూ కరోనా విపత్కర పరిస్థితుల్లో వైపు కరోనా అక్కడ దగ్గరిపోలేనటువంటి పరిస్థితులు, ఆయన అసలు ముట్టుకోలేనటువంటి పరిస్థితులు. డాక్టర్ సుధాకర్ గారు ఒక అడుగు ముందుకేసి ఆయన ఒక భౌతిక కాయాన్ని బహుజనుల యొక్క ఆధ్వర్యంలో మరి ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేసినటువంటి పరిస్థితి కరోనా ఎఫెక్ట్ లో. మరి ఆయన భార్య ఆయన కంటే ముందుగా చనిపోయింది, మరి వాళ్ళ అల్లుడు చనిపోయారు. ఆయన చాలా చాలా కూడా మదనపడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో బహుజన జాతి బానిస సంఖ్య విముక్తి కోసం ఆయన రైటర్, ఎడిటర్, ఎదిరిత పత్రిక యజమానిగా పనిచేస్తూ ఈ ప్రభుత్వాలు ఆనాడున్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి ఏదైతే బడుగు బలిహీన వర్గాల మీద దౌర్జన్యాలు కావచ్చు, దాడులు కావచ్చు, భూకబ్జాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మరి దాన్ని అంతా కూడా ఎదిరిత పత్రికలో ప్రచారించినటువంటి వ్యక్తి. మరి ఆయన ఆశయాన్ని పుడుకు పుచ్చుకొనే ఈరోజు తెలంగాణలో సామాజిక తెలంగాణ కోసం బడుగు బలహీన వర్గాలు ప్రొఫెసర్ జయశంకర్ నుండి ఊసా సాంబశివరావు గారి యొక్క స్ఫూర్తిదాయకమైన ఈరోజు బడుగు బలహీన వర్గాలు పోరాడుతున్నారు తెలంగాణ ప్రాంతంలో. అంటే ఒక ఆంధ్రుడు గుంటూరు జిల్లాలో జన్మించినటువంటి వ్యక్తి తెలంగాణలో ఉద్యమం పయనించాడంటే ఆ స్ఫూర్తిదాయకమైనటువంటిది ఆయన పోరాట పట్టికలో నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు సామాజిక తెలంగాణ కోసం పోరాడితే ఆడ దొరల తెలంగాణ వచ్చింది. ఆ ఒక బాధతో కూడా ఆయన కొద్దిగా కృంగిపోయినటువంటి పరిస్థితులు. మరి అనేకమైనటువంటి పోరాటాలు. మరి ఉస్మానియా యూనివర్సిటీలో సమైక్యాంధ్ర ఉద్యమం వైపు తెలంగాణ ఉద్యమం వైపు చేస్తుంటే ఆంధ్రాలో మన ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర కావాలని ఇక్కడ పోరాటం జరుగుతుంటే మాలాంటి వ్యక్తులకి సమైక్యాంధ్ర కాదు, చిన్న రాష్ట్రాల ఏర్పాటు, చిన్న కులాలతో పాటు మనకు కావాల్సినటువంటి సామాజిక రాయలసీమ కావాలనే పోరాటం చేయాలని చెప్పినటువంటి వ్యక్తి. మరి ఆయన స్ఫూర్తిదాయకంగా మేము సామాజిక రాయలసీమ, సామాజిక ఆంధ్రప్రదేశ్, సామాజిక తెలంగాణ కోసం మేము కూడా శ్రీకృష్ణ కమిటీకి అనేక నివేదికలు ఇచ్చినటువంటి పరిస్థితులు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఉన్నాయి. మరి ఆయన మన ముందు లేకపోవడం అనేటువంటిది మనకు చాలా తీరంలోటి బహుజన జాతికి. మరి ఈ సందర్భంగా ఆయనతో గడిపినటువంటి క్షణాల్ని మరొక
వాడిని ఎలాంటి ఆయన వారసుడు గారిని చెప్పాల్సినటువంటి మా గురువు గురించి చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి వ్యవధి టైం తీసుకున్నాను కనుక ఏమన్నా అనిగా మాట్లాడితే క్షమించండి అని తెలియజేసుకుంటూ సెలవుకుంటూ జై భీమ్. ఇక్కడ చేసినటువంటి బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఓ విప్లవకారుడు ఈసా గారి గురించి మనకు పెద్దగా తెలియకపోయినా కూడా కొన్ని విషయాలు, ఎందుకంటే ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పత్రికల్లో పనిచేసి ఒక ఎడిటర్గా ఎదిగినటువంటి ఈసా గారికి పేరు పేరున ఆయనకు ధన్యవాదాలు చెప్పి